మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందన్నారు వాతావరణ శాఖ అధికారులు. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవర్తన విస్తరించి ఉందన్నారు. ఇది ఈ నెల 8న వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పారు. 3 రోజుల పాటు వాయుగుండం కొనసాగే ఛాన్స్ ఉందని అంచనా వేశారు. ఈ ప్రభావంతో రానున్న 3 రోజులు వర్షాలు కురవచ్చని తెలిపారు. రాష్ట్రానికి అతి భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. రేపటి నుంచి అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చన్నారు అధికారులు. ఇవాళ తేలికపాటి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలుంటాయని అంచనా వేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని తెలిపారు. ఇవాళ 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. రేపు 5 జిల్లాలకు, ఎల్లుండి 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందన్నారు వాతావరణ శాఖ అధికారులు. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవర్తన విస్తరించి ఉందన్నారు. ఇది ఈ నెల 8న వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పారు. 3 రోజుల పాటు వాయుగుండం కొనసాగే ఛాన్స్ ఉందని అంచనా వేశారు. ఈ ప్రభావంతో రానున్న 3 రోజులు వర్షాలు కురవచ్చని తెలిపారు. రాష్ట్రానికి అతి భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. రేపటి నుంచి అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చని అన్నారు అధికారులు. ఇవాళ తేలికపాటి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలుంటాయని అంచనా వేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని తెలిపారు. ఇవాళ 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. రేపు 5 జిల్లాలకు, ఎల్లుండి 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందన్నారు వాతావరణ శాఖ అధికారులు. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవర్తన విస్తరించి ఉందన్నారు. ఇది ఈ నెల 8న వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పారు. 3 రోజుల పాటు వాయుగుండం కొనసాగే ఛాన్స్ ఉందని అంచనా వేశారు. ఈ ప్రభావంతో రానున్న 3 రోజులు వర్షాలు కురవచ్చని తెలిపారు. రాష్ట్రానికి అతి భారీ వర్ష సూచన చేసింది ఐఎండీ. రేపటి నుంచి అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చని అన్నారు అధికారులు. ఇవాళ తేలికపాటి నుంచి ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలుంటాయని అంచనా వేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయొచ్చని తెలిపారు. ఇవాళ 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. రేపు 5 జిల్లాలకు, ఎల్లుండి 4 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందన్నారు వాతావరణ శాఖ అధికారులు. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవర్తన విస్తరించి ఉందన్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తుంది. ఖమ్మం, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఖమ్మంలో వర్ష ప్రభావంపై అప్డేట్స్ కదిర్ అందిస్తారు. కదిర్, ఓవర్ టు యు. ఉదయం నుంచి మళ్ళీ వర్షం మొదలైంది. గంట గంటకు ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. కొద్దిసేపు వర్షం పడకుండా ఉంటే మరి కొన్ని గంటలు వర్షం కురుస్తూనే ఉంది. యథావిధిగా వర్షం ఏ విధంగా అయితే గతంలో కురిచిందో గత వారం రోజుల నుంచి అదే విధంగా మళ్ళీ కొనసాగుతుండటంతో లోతట్టు ప్రాంత వాసులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్కువగా చూస్తే ఖమ్మం నగరంతో పాటు అటు సత్తుపల్లి, మధిర ప్రాంతం, కొత్తగూడెం లాంటి, అదేవిధంగా ఎక్కువగా ఖమ్మం నగరంతో పాటు పక్కనే ఉన్న పాలేరు డివిజన్ ఎక్కువగా డ్యామేజ్ అవ్వడం జరిగింది. అయితే ఏదైతే మున్నేరు పరివాహక ప్రాంతం ఉందో అటు తిరుమలాయపాలెం కానివ్వండి, ఇటు ఖమ్మం నగరంలోని బొక్కలగడ్డ, మోతీనగర్, కాల్వ ఒడ్డు, వెంకటేశ్వర నగర్ కాలనీ, దాంతో పాటుగా సుందరయ్య నగర్, ఈ కాలనీలన్నీ కూడా ఎక్కువగా ఎఫెక్ట్ కావడం జరిగింది. ఇప్పటికే ఖమ్మం నగరంలోని ఓ బ్రిడ్జి కూలిపోయే దశలో ఉందని చెప్పేసి ప్రకాష్ నగర్ బ్రిడ్జిని పైనుంచి రాకపోకల్ని కూడా నిలిపివేయడం జరిగింది. దాంతో పాటుగా అటు బైపాస్ రోడ్లో ఉన్న బ్రిడ్జి దగ్గర కూడా అలాంటి పరిస్థితి ఉందని చెప్పేసి అక్కడ కూడా వరదలు ఎక్కువ కావడంతో అక్కడ రాకపోకలు నిలిపివేశారు. మున్నేరు బ్రిడ్జిని కూడా అప్పుడు రాకపోకలు నిలిపివేశారు. అయితే మళ్ళీ వర్షాలు కురుస్తున్న కారణంగా ఎగువన కురుస్తున్న వర్షాలు కూడా తోడు కావడంతో వరద ఎక్కువగా పోటెత్తే అవకాశం కనిపిస్తూ ఉంది. దాని కారణంగా మళ్ళీ వరద పోటెత్తితే ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయని చెప్పేసి అధికారులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా రాజీవ్ గృహకల్ప కాలనీ కానివ్వండి, ఇటు జలగం నగర్ కాలనీ కానివ్వండి, ఇంకా వాటి పరిస్థితి ఇంకా తేరుకోలేదు. వరద అలాగే కొనసాగుతూ ఉంది. అక్కడ ఉన్న ప్రజలందరూ పవర్ డిస్కనెక్ట్ అయిపోయి ఇప్పటికే ఇంటిని శుభ్రం చేసుకునే పరిస్థితి కూడా లేదు. దాని కారణంగా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం వాళ్ళ దగ్గర నీరు కూడా లేదు. ఆ నీరు సప్లై చేయడానికి పక్కన ఉన్న ముండర్లోంచి తీసుకొచ్చి ఇంటిని శుభ్రం చేసే కార్యక్రమం నడుస్తూ ఉంది. తాగునీటి కోసం అని చెప్పేసి బయట నుంచి వాటర్ని సప్లై చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ వర్షం మళ్ళీ కురుస్తున్న కారణంగా మళ్ళీ వరద పోటెత్తితే వాళ్ళ ఇళ్ల పరిస్థితి ఏంది, ఆ మిగిలి ఉన్న గోడల పరిస్థితి ఏందని చెప్పేసి ఆందోళన చెందుతున్నారు. ఎక్కువగా చూస్తే ఇప్పటికే ఇల్లందు ఓసి కానివ్వండి, ఇటు సత్తుపల్లి ఓసీలలో పూర్తిగా బొగ్గుత్పత్తి అనేది నిలిచిపోయింది. దాంతోపాటుగా మణుగూరు ఓసీలో కూడా బొగ్గుత్పత్తి అనేది నిలిచిపోయింది. ఈ క్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కువగా ఖమ్మం నగరం, అదేవిధంగా పక్కనే ఉన్న పార్లేరు డివిజన్లలో ఎక్కువగా వరద పోటెత్తా ఉంది. అటు ఆకేరు, అదేవిధంగా బురగమేరు, దాంతో పాటుగా ఇటు మున్నేరు, 3 ఏర్లు ఎక్కువగా ప్రవేశిస్తున్న కారణంగా ఎక్కువగా ఎఫెక్ట్ అవుతా ఉంది. అటు ఆకేరు పరివాహక ప్రాంతం, దాంతోపాటు బుడమగేరు పరివాహక ప్రాంతం, దాంతోపాటు మున్నేరు పరివాహక ప్రాంతం, ఈ 3 పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాలు కానివ్వండి, హ్యామ్లెట్ విలేజ్లు కానివ్వండి, కాలనీలు ప్రతి ఒక్కటి ఈరోజు
ఎలాంటి పరిస్థితి ఉందంటే వాళ్ళు వరద వస్తే ఎక్కడ తలదాచుకోవాలని చెప్పేసి ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అనేక మంది పిల్లలు స్కూల్కి దూరం అవడం జరిగింది. దాంతో పాటుగా అనేక మంది జీవనోపాధిని కూడా కోల్పోవడం జరిగింది. కూలి పనులు కూడా లేక వాడు విలువెల్లాడుతున్నారు. ఎప్పుడు ఎవరు అన్నం తీసుకొచ్చి ఇస్తారా, టిఫిన్ తీసుకొస్తారా, వాటర్ బాటిల్ ఇస్తారా అని చెప్పేసి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ఆ పరిస్థితుల నుంచి అధిగమించాలి, వాళ్ళు బయటపడాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్న క్రమంలో మళ్ళీ 2-3 రోజుల నుంచి కొంత తేరుకోవడంతో పరిస్థితి నుంచి అధిగమిస్తామని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ వాళ్ళ ఆశలపైన మళ్ళీ నీళ్లు చల్లే విధంగా నిర్విరామంగా వర్షం కురుస్తూ ఉంది. ఎగువన కురుస్తున్న వర్షాలు, దాంతోపాటు బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుపీడనం కారణంగా ఖమ్మం జిల్లాకు ఎక్కువగా మళ్ళీ వరద ఉధృతి వచ్చే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ వైపు హెచ్చరిస్తూ ఉంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్, అదేవిధంగా జిల్లాలో ఉన్న 3 మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ వరద బాధితుడు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి సూచన చేశారు. దాంతోపాటుగా జిల్లా అధికారులతో రివ్యూ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళ నుంచి అప్డేట్ తీసుకుంటున్నారు. ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రజల నుంచి వాళ్ళని కాపాడాలి, వాళ్ళు ఇబ్బంది పడకూడదని చెప్పేసి సూచన చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన వాలంటీర్స్, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు, ఇటు లెఫ్ట్ పార్టీలు అందరూ కలిసి, ఆ జిల్లా ప్రజానికం, అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసి ఈ కాలనీలను శుభ్రం చేసే పనిలో ఉన్నారు. కేవలం ఇది అధికారులకు మాత్రమే పరిమితమైంది కాదు, ఇది జిల్లా ప్రజల బాధ్యతగా అందరం కలిసికట్టుగా దీన్ని శుభ్రం చేయాలి. ఖమ్మం నగరాన్ని మళ్ళీ ఇదివరకు ఏ విధంగా అయితే సుందరంగా ఉన్న ఖమ్మం ఉందో అదేవిధంగా దీన్ని ఉంచాలని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. ఆ క్రమంలో మళ్ళీ అలాంటి ఆశలు పెట్టుకున్న వ్యక్తుల మీద అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ నీళ్లు చెల్లినట్టయింది. మళ్ళీ వర్షం వస్తున్న కారణంగా ఎవరు బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎవరికి ఇక్కడ ఏ హాస్టల్ చూసినా నిండిపోయి ఉంది వరద బాధితులతో. స్థానికంగా ఉన్న ప్రతి హాస్టళ్ళు, అదేవిధంగా అనేక గవర్నమెంట్ హాస్టళ్ళు కూడా ఇప్పటికే నీట మునిగిపోవడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన బుక్స్ కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన బెంచెస్, వారికి సంబంధించిన ఆహారం ప్రతిదీ కూడా నీట మునిగిపోయింది. కొన్ని హాస్టల్స్ అయితే జలగం నగర్ కాలనీలో అక్కడ ఉన్న ఒక మైనార్టీ గురుకులాల హాస్టల్ ఉంది. ఆ హాస్టల్లో కనీసం వెళ్ళి నిలబడే పరిస్థితి లేదు, అంత కంపు వాసన కొడుతుంది. దాన్ని ఈ రోజే శుభ్రం చేయడం కోసం గేట్లు ఓపెన్ చేశారు. మళ్ళీ వర్షం కురుస్తుంది, దాని కారణంగా మళ్ళీ వరద పోటెత్తితే అక్కడ దాన్ని శుభ్రం చేసే పరిస్థితి కూడా లేదు. ఏదైతే లోతట్టు ప్రాంత వాసులు ఉన్నారో ఇప్పటికే వాళ్ళన్ని ఇండ్లన్నీ కూడా ధ్వంసమైపోవడం జరిగింది, నేలమట్టం కావడం జరిగింది. ఈ వర్షం వల్ల వాళ్ళు మరింత ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అనేక చోట్ల పంటలు వేసున్నారు, వరి నాట్లు వేసున్నారు, అనేక చోట్ల వాణిజ్య పంటలు వేసున్నారు. అవన్నీ కూడా ఇసుక మేటలు వేసున్నాయి. ఆ ఇసుక మేటలు వేసున్న పంటల నుంచి ఇంకా వాళ్ళు తేరుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే జిల్లాకు నలుమూలల నుంచి కూడా అనేక చోట్ల నుంచి బ్రిడ్జీలు కొట్టుకొని పోవడంతో కనెక్టివిటీ అనేది తెగిపోయింది. కనెక్టివిటీ తెగిపోవడం కారణంగా ఖమ్మం జిల్లాకు వచ్చే పరిస్థితి లేదు, ఖమ్మం జిల్లా నుంచి బయటకు వెళ్లే పరిస్థితి లేదు. సూర్యాపేట నుంచి హైదరాబాద్ వెళ్లే హైవే మార్గంలో కూడా ఒక గండి పడటంతో అక్కడ కూడా కేవలం 1 వే మాత్రమే ఉంది. ఇలాంటి పరిస్థితులు జిల్లాలో ఇప్పటికే ఉన్న పరిస్థితుల్లో ఈ వర్షం అనేది మరింత ఇబ్బందికరంగా మారే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి జిల్లా ప్రజలు ఈ వర్షం నిర్విరామంగా కురుస్తుండటం కారణంగా కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.